వెనుకకు వెళ్తే మైకేల్ తన బైక్పై ఒక్కడే ఒంటరిగా ప్రయాణమయ్యాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. కొంత దూరం వెళ్ళాక అతనిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో వెంబడిస్తారు. తర్వాత అతని బైక్ని క్రాస్ చేసి వాళ్ళ దగ్గరున్న కర్రలు రాడ్లతో మైకేల్ను అమానుషంగా కొట్టి పడేస్తాడు. కానీ మైకేల్ అక్కడి నుండి తప్పించుకుని వెళ్తాడు. మళ్ళీ వాళ్ళు కారులో అతన్ని వెంబడించి వెనుక నుండి వేగంగా వచ్చి తన బైక్ని గుద్ది వెళ్ళిపోతారు. అప్పుడు మైకేల్ రోడ్ పక్కన పడిపోయి ఉంటాడు. ఇదంతా ప్రజలు ఊహించిన ఊహాగానాలు మాత్రమే. ఏదేమైనా మనమంతా అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ప్రభువును ప్రార్థిద్దాం.